లార్డ్, ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. మంచిది నాన్న, మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ దినాన్న మరలా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ బిడ్డలతో నాతో మా అందరినీ దర్శించి మాట్లాడుట కొరకై మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ శక్తి కలిగిన బలమైన వాక్కును వింటూ ఉండగానే విశ్వాసము కలుగునట్లుగా, వింటున్న బిడ్డలకు ధైర్యము కలుగునట్లుగా, నాయనా నీ చిత్తాన్ని గ్రహించున్నట్లుగా కృప దయచేయండి. మీరు కనికర పడకపోతే నీ శక్తి కలిగిన వాక్కును మేము గ్రహించుకోలేం. నేటికి నీ గ్రహించే హృదయాన్ని, నాయన చూడగలిగిన కన్నులు, వినగలిగిన చెవులను నువ్వు అనుగ్రహిస్తే తప్ప మాకు రాదు. ఈరోజు రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి నాయన. చూచే కన్నులు, గ్రహించే హృదయాన్ని, వినే చెవులను మీరు మాకు అనుగ్రహిస్తే తప్ప మాకు రావు. ఈ దినాన్న నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా నీ దయచేతనే ఈ మహిమగల పరిచర్యలను మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నాయనా నీ ప్రజలు ఎంతమంది వింటున్నారో వాళ్ళందరి మీద నీ కనికరం ఉంచండి, దయనుంచండి. నీ చిత్తములో ఉన్న ప్రతి బిడ్డలను మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా కూడుకొని ఉన్నాము. ఈరోజు రాత్రి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 వచనం నుండి 7 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలను ప్రభు మనందరినీ దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ 2వ అధ్యాయం 1 వచనం నుండి 7 వచనాల వరకు ఇది 4వ సెక్షను. ప్రభు మనందరితో మాట్లాడి నడిపించును గాక. ఆమెన్. చదువుకుందాం నాన్న. మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈరోజు అందులో ఉన్నటువంటి విషయాలు ప్రభు చేత మనందరం బోధించబడి నేర్చుకుందుము గాక. ఆమెన్. చదువునాను. మనము సంపూర్ణ భక్తియు, చూడండి, మనము సంపూర్ణమైనటువంటి భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనం ప్రాముఖ్యమైనటువంటి ఈ 1 నుండి 7 వచనాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితం అని మనం చూసి నేర్చుకుంటున్నాం. ఈ ప్రార్థనా జీవితం కలిగిన వారిలో శ్రేష్టమైన సంగతుల్ని మనం చూస్తున్నాం. ఏంటి అనంటే, ప్రార్థించే ప్రతి వ్యక్తి తన జీవితంలో మొట్టమొదట దేవుని దృష్టికి అనుకూలమైన భక్తిని చేస్తాడు. రెండవది ఏంటంటే మాన్యతను కలిగి ఉంటాడు. ప్రజలందరి దృష్టికి ఒక చక్కటి గౌరవప్రదమైనటువంటి మాన్యతను, ప్రజలందరి దృష్టిలో యోగ్యుడైన వాడిగా ఎంచబడతాడు. ఈ 2 విషయాలు మనం గత లాస్ట్ సెక్షన్లో ఆల్రెడీ చూసి నేర్చుకున్నాం. చూడండి, మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.
ఒక మనిషి ప్రార్థించేటప్పుడు అతని జీవితం ఎలాగుంటుందంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? దేవుని ఎదుట భయభక్తులు కలిగిన, భక్తి కలిగిన జీవితం చేయగలుగుతాం. దేవుని ఎదుట చేయగలిగిందేమో భక్తి కలిగిన జీవితం, మనుషులందరి ఎదుటేమో యోగ్యుడైనటువంటి ఒక మంచి స్థానాన్ని కలిగిన, మాన్యత కలిగిన జీవితం చేస్తాం. గత రాత్రి దినాల్లో లాస్ట్ సెక్షన్లో మనం గురువారం రోజు నేర్చుకున్న సెక్షన్లో ఈ విషయాలన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. లాస్ట్ సెక్షన్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒక మనిషి ప్రార్థించాలంటే అతనికి ప్రార్థించడానికి కావలసిన అర్హతలు ఏంటి అనే విషయాలు మనం చూసాం. అతనికి మొట్టమొదట మన నుండి ప్రార్థనను ఆశించిన దేవుని సంగతులు ఆయన ఎలాంటి వాడో ఎరిగిన వారై ఉండాలి. లాస్ట్ సెక్షన్లో ఈ 3 అంశాలను గురించి మనం నేర్చుకున్నాం. ఆయన ఎవరు, ఎలాంటి వాడు, ఎరిగిన వారై ఉంటే ఆయనను ఎరిగినటువంటి వ్యక్తి మాత్రమే ప్రార్థనా జీవితం కలిగిన వాడై ఉంటాడు. మరలా చెప్తున్నాను, నీవు సరిగా దేవుని ఎరిగిన వ్యక్తివైతే తప్పనిసరిగా నీ జీవితంలో ప్రార్థన మీద ఆధారపడి దేవుడు కోరుకున్న జీవితం చేయడానికి మనం ఇష్టపడతాం. దేవుడు ఒక మనిషి యొక్క జీవితంలో ఆయన సంగతులు పరిపూర్ణంగా ఎరిగి ఉంటే తప్ప ఆయన చెప్పిన, లేకపోతే ఆయన కోరుకున్న ప్రార్థనా జీవితం మనలోకి రాదు. ప్రార్థనా జీవితానికి సూచనగా మనం లాస్ట్ సెక్షన్లో ఈ లోకంలో అన్నిటికంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల దగ్గర మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ప్రార్థనా జీవితానికి ఆధారం, మాదిరి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసు క్రీస్తు అనే సంగతి కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మనం హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం 7వ వచనాన్ని చదువుకున్నప్పుడు, ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనతోను మనకు ఒక మాదిరిని ఆయన రక్త మాంసాల్లో చూపిస్తూ వచ్చాడు. ఏంటా మాదిరి? మహారోదన. చూడండి, మహారోదన అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? నేనేమంటానంటే, ఒక విషయాన్ని మనం దేవుని దగ్గర నేర్చుకోవాలంటే ఆయన్ని మాదిరిగా చేసుకునే జీవితం మనకు కావాలి. ఎప్పుడైనా మనల్ని చూసి ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చి మహారోదన చేస్తాడండి ప్రార్థనలో అనే మాట మనం సాక్ష్యాన్ని పొందగలుగుతామా? పొందలేం. కానీ యేసుక్రీస్తు మనకి మాదిరి ఉంచిపోయెను అని రాయబడింది. ఎక్కడది? మనం పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో మనం ఆల్రెడీ చూసాం. ఆ వాక్యంలో చదవండి ఆ మాటని. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. చూడండి, యేసు క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. చూడండి, మాదిరి ఉంచాలంటే ఖచ్చితంగా మాదిరి ఉంచినటువంటి వాళ్ళ యొక్క జీవితంలో ఏ అనుభవాన్ని కలిగి ఉంటారంటే, ఆ వారు మన నిమిత్తం శ్రమ పొందినట్లుగా మనం చూడొచ్చు. మళ్ళీ చదువునానా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. శ్రమ, బాధ రెండూ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, శ్రమ బాధ కలిగిన దేహాల్లో, శ్రమ బాధ కలిగిన పరిశుద్ధుల దగ్గర మనం ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. ఎన్ని వాక్యాలు, ఎన్ని మాదిరి చూపించినా జస్ట్ విని వదిలేసే జీవితమే మంది. అందుకనే ప్రార్థన జీవితం అందరికీ రాదండి. దేవుడు అర్థమైన వారికే వస్తుంది. ఆయన ఎలాంటి దేవుడో మనకు అర్థమైతేనే తెలుస్తుంది. కంటిన్యూ చేయనా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. చూడండి, ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చూసారా? దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను
అప్పగించుకొనెను. ఇప్పుడు చూసారా, ఒక మాదిరి ఉంచాలంటే దేవునికి తన్ను తాను అప్పగించుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజున నీకు సమస్యలు వస్తే పోలీసులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. జ్ఞానంగా అర్థం చేసుకోండి. నీకు డబ్బులు కావాలంటే లోన్లు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున నీ సమస్యలు పరిష్కారం కావాలంటే లేదా సడన్ గా అనారోగ్యాలు వస్తే నీకు డబ్బులు కావాలంటే స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అనేక మంది నీ చుట్టూ పొంచున్నారు. ఈరోజు రాత్రి నీకొక మాదిరి ప్రార్థనా జీవితంలో ఒక మాదిరి ఉంచాలంటే అతను ఎలాంటి వాడై ఉండాలంటే అతని వ్యాధుల్లోనూ, రోగాల్లోనూ, సమస్యల్లోనూ, నిందల్లోనూ సంపూర్ణంగా దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బ్రతకాలి. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రార్థనా జీవితం నీకు నేర్పేవాళ్ళు ఎవరో నీకు అర్థం కాకపోయినా, మాదిరి ఉంచేవాళ్ళు ఎవరో నీకు తెలియకపోయినా నువ్వు ఏమాత్రం కూడా గ్రహించలేవు. ఇక నీ జీవితం మొత్తం దేని కొరకు ప్రార్థన చేస్తావంటే ఉద్యోగాల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, ఎర్రతోలు కొరకు, లేకపోతే ఆస్తుల కొరకు, కోర్టులో ఆస్తులు, కోర్టుకెళ్ళి ఆస్తులు తెచ్చుకోవడం కొరకు. ఎవడైనా ప్రార్థన చేస్తే అయ్యా నా కొరకు నేను రక్షించబడి ఆ రక్షణ ద్వారా నేను నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలి, దయచేసి నా రక్షణను కొనసాగించడానికి, లేకపోతే నా రక్షణ జీవితాన్ని కలిగి ప్రభు రాకడికి సిద్ధపడాలి అని ఎవరైనా అడిగేవాళ్ళు ఉంటారండి? సంఘంలో ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి అయ్యా నా రక్షణను నేను కాపాడుకొని అంతవరకు నమ్మకంగా ఉండి ప్రభు రాకడలో నేను సిద్ధపడాలని అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఉండరండి. అందుకనే మొదట మాదిరి ఒక పరిశుద్ధుడి జీవితంలో అపోస్తలుడు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఏం చూపిస్తున్నారంటే ఇతరుల రక్షణ కొరకు మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసినందున ఆయన అంగీకరించబడ్డాడు. అంటే ఒక వ్యక్తి దేవుని చేత అంగీకరించబడ్డానికి అతను మొట్టమొదటి మెట్టు ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ ప్రార్థనా జీవితం దేని కొరకంటే ఒక వ్యక్తి రక్షించబడి రక్షణ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి పరిశుద్ధ జీవితం చేసి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం కొరకు సిద్ధపరచాలి. అందుకొరకు ప్రార్థన. తన కొరకు తన ఆత్మను రక్షించుకోవడమే కాకుండా ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేనేమంటానంటే ఒక దేవుని యొక్క సంకల్పం ఈరోజు నీకు అర్థం కాకపోతే నువ్వు చేసే ప్రార్థనలు దేవుని చేత అంగీకరించబడవు. చూడండి, అందులో మాదిరిగా ఉంచేది ఎవరు అంటే పరిశుద్ధులు, అపోస్తులు, వాళ్ళ తర్వాత అపోస్తుల చేత ఉపదేశం పొందినటువంటి సేవకులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా అదే మాదిరిని కనపరుస్తారు. ఈ రోజున ఒక్కళ్ళు కూడా ఒక ప్రార్థనా జీవితానికి ఏ విలువను కలిగిన వారిని మనం చూసి నేర్చుకోవాలి, ఎలాంటి వారిని మాదిరిగా పెట్టుకొని మనం నడిపించబడాలి, కనీసం మినిమం ఒక ఎంట్రన్స్ క్వాలిఫికేషన్ కూడా తెలియదండి. దేవుని చేత అంగీకరించబడే ప్రార్థనకి ఒక ఎంట్రన్స్ క్వాలిఫికేషన్ మనకేం కావాలి, ఎవరిని మాదిరిగా చేసుకోవాలి, ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలి, ఎవరికి ఆలోచన, సంఘాల్లో ఆలోచనలు లేవండి. సంఘ బిడ్డలు బైబిల్ చదవటం చేత కాదు, బైబిల్ చదవరు. పాస్టర్లు ఏది చెబితే అది నమ్ముతున్నారు తప్ప మనం వ్యక్తిగతంగా బైబిల్ చదివే అసలు ఈ ప్రార్థనా జీవితానికి మూలం ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. నేనేమంటానంటే సృష్టికర్త కూడా రక్త మాంసాలు ధరించుకుంటే ఆయన అంగీకరించబడ్డానికి మొట్టమొదటి రీజన్స్ ఏమైనా ఉన్నాయనంటే ఆయన ప్రార్థన, తన ఆత్మను రక్షించుకోవడానికి కన్నీళ్లతో యాచనలు, విజ్ఞాపనలు చేసినందున అంగీకరించబడ్డాడు.
అంటే ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపనైనా, ప్రార్థనైనా, యాచనలైనా, కృతజ్ఞతాస్తుతులైనా 4 మెట్లు దేని కొరకు చేయాలంటే, ఒక వ్యక్తి యొక్క సంపూర్ణంగా మారు మనసు పొందాలంటే, రక్షించబడి నరకం నుండి తప్పించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, ఒక వ్యక్తి కొరకు 4 రకాల ప్రార్థనలు మనం చేయాలి. నేను ఒక రకమే చేస్తానయ్యా అంటే కుదిరేది కాదు. నేను కూడా నేర్చుకుంటున్నానండి. నేనేమి పరలోకం నుంచి దిగొచ్చిన పెద్ద భక్తుండేం కాదు. నేనైనా వాక్యం చెబుతున్నప్పుడు నేనైనా నేర్చుకోవాల్సిందే, నేనైనా దిద్దుకోవాల్సిందే. నేను కూడా కొన్ని విషయాలు ఖచ్చితంగా నేను కూడా నేర్చుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బోధిస్తున్న నేను నేర్చుకోకుండా మీకు బోధించడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, నటన అయిపోతుంది. నేను చాలాసార్లు చదివాను ఈ ప్రకటనలో, కొన్ని సందర్భాల్లో అనేక మీటింగ్లో చెప్పాను. కానీ ఈరోజు నేను నేర్చుకుంటూ నేను దాన్ని గమనించుకుంటున్నప్పుడు నా మటుకు నేనే ఆశ్చర్యపోతున్నాను. నా మటుకు నేను ఏ స్థితిలో ఉన్నానో నా మటుకు నేనే ఆలోచించుకుంటున్నప్పుడు నాకే భయం వేస్తుంది. అంటే ఇప్పుడు మనకి అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదట ఆయన సంకల్పంలో ఉన్నటువంటి సంఘము మొట్టమొదట ప్రార్థనా జీవితం కలిగిన వారిగా నడిపించబడాలంటే వాళ్ళకి కావలసింది ఏంటంటే, మొట్టమొదట దేవుడు అర్థం కావాలి, ఆయన సంకల్పం అర్థం కావాలి, ఆయన చిత్తం అర్థం కావాలి. ఇప్పుడు ప్రజలందరి రక్షణ ఎక్కడుందంటే ప్రార్థనలో ఉంది. ఎందుకు ప్రజలందరి రక్షణ ప్రార్థనలో ఉంది అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ప్రజలందరికీ దేవుడు ఎవరంటే ఒకే ఒక్క దేవుడు. ఆ మాట కూడా చదవన్నానా? 5వ వచనం చదవన్నానా? లేకపోతే 4-5 చదువు. ఆయన అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. ఇచ్చ అంటే అర్థం ఏంటి? కోరిక. దేవుడు మన కొరకు ఎలాంటి ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇష్టం అంటే అర్థం ఏంటి? దేవుడు ఇష్టపడడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఆ మాట ఎందుకు రాయించాడు? ఆయనకి ఇష్టమని ఎందుకు రాయించాడు అంటే, ఇప్పుడు ప్రార్థించే వాళ్ళందరూ ఏమి ఎరిగి ఉండాలి అని అంటే, నా దేవుడు నేను ప్రార్థన చేస్తే ప్రజలకు రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. ఆ రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించి ప్రజలకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణించి రక్షించి పరలోకం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే అని నువ్వు తెలుసుకొని ప్రార్థించినప్పుడు ఆయనకి అది ఇష్టం. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకు ఆయనకి ఇష్టం అనంటే, ప్రజలందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. 2-3 లేరు, అనేకులు దేవుళ్ళు లేరు. ప్రజలందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, మళ్ళీ 4వ వచనం మళ్ళీ చదువునా? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవలెనని ఇచ్చ అంటే కోరిక. ఆయనకి ఎందుకు ఇష్టం? ఆయన ఎందుకు ఆ కోరిక అనంటే అర్థం ఏంటి అనంటే, మన ప్రజలందరికీ కూడా ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని ఎరిగి ఉండాలి. ఆ ఒక్క దేవుడే ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడై ఉన్నాడని గుర్తుపట్టాలి. ఆ ప్రార్థన కూడా ప్రజల రక్షణ కొరకు ప్రార్థించినప్పుడు వారికి సత్యమును గూర్చిన, సత్యము అనగా వాక్యము, సత్యమనగా పరిశుద్ధాత్మ, సత్యమనగా కృపావరాలు. సత్యం అంటే అర్థాలు చాలా ఉన్నాయి. ఆ సత్య విషయాల్లో అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలంట. సత్యం అంటే వాక్యము అని రాయబడింది. అంటే వాక్యానుసారమైన జీవితంలో ఒక మనిషి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలంట. ఇలా ఉండటం దేవునికి ఇష్టమైందంట, ఆయన కోరిక ఉందంట.
ఎందుకు ఆయన కోరిక ఉంది అనంటే, ఇప్పుడు మనకేం తెలుసు అంటే ఒక్క దేవుడని తెలుసు, ప్రార్థన ఆలకించువాడు ఆయన అని తెలుసు, ఆయన ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళను రక్షించి కాపాడగలిగినాడు ఒక్కడే అని తెలుసుకొని మనం ప్రార్థన చేయటం అనేదే సత్యము. గమనించారా? ఇదంతా 3వ వచనంలో ఏముంటుంది? ఇది మంచిది అని రాయబడింది. ఇది చాలా మంచిది. మంచిది అంటే అర్థం ఏంటి? మంచిది అని అంటే అర్థం ఏంటో తెలిసిన, దేవుడు చేసే ఏదైనా ప్రజలందరికీ మంచిది అని అర్థం. మంచిది అనే మాటకి శ్రేష్టమైనది అని కూడా అనొచ్చు, దేవుని చేత అంగీకరించబడిందని కూడా అనొచ్చు. ఇప్పుడు మనకందరికీ ఈ నడకలో మనకేమర్థమవుతుంది ప్రాముఖ్యంగా అనంటే, ప్రజలందరికీ రక్షణ దేనిలో ఉందంటే ప్రార్థించడంలో ఉంది. ఆ ప్రార్థనను దేవుడు ఆయన దగ్గర రక్షించబడి ఆయనందు విశ్వాసం ఉంచిన వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఎరిగిన వారయుండి నడిపించబడాలి. ఇది దేవుని యొక్క సంకల్పమై ఉంది. నేనేమంటానంటే, అసలు దేవుడు అనేవాడు ప్రజలందరికీ ఒకే ఒక్కడన్న సంగతి నీకు అర్థం కానప్పుడు, ఆయన విలువ నీకు తెలియనప్పుడు నీ ప్రార్థన ఎన్నడూ కూడా దేవుని యొద్దకు చేరదు. నేనేమని చెప్తున్నానంటే, మనకి ముందు మాదిరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మన పితరులు ఉన్నారు. మీరు గమనించండి, మన పితరుల యొక్క జీవితంలో దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మొట్టమొదట బాబు మిమ్మల్ని అందరినీ ఐగుప్తు నుండి రక్షించి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, నేను మీకు ఒకే ఒక్క దేవుణ్ణి, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా చెప్పాడు. మొట్టమొదట రక్షించబడిన బిడ్డలకి, ఇశ్రాయేలులు 12 గోత్రాలకి దేవుడు చెప్పిన మాట ఒకే ఒకటి, దేవునికి మహిమ కలుగునుగాక. మనకు అర్థం కావాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండంలో చూడొచ్చు, నిర్గమకాండంలో చూడొచ్చు, లేకపోతే యెషయా పుస్తకంలో చూడొచ్చు, హోషేయ, చాలా వాటిలో చూడొచ్చు అండి ఈ విషయాలన్నీ కూడా. నేనేమంటానంటే, మొట్టమొదటిసారిగా నిర్గమకాండంలో మనం చదివితే 20వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. మొట్టమొదటిగా అక్కడ ప్రభు మాట్లాడే విషయాన్ని మొదటి నుంచి చదువునానా, 4 వచనాల వరకు చదువు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన. ఇప్పుడు చూడండి ఏమని చెప్తున్నాడంటే, బాబు మిమ్మలను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని రక్షించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మిమ్మల్ని తీసుకొని ఐగుప్తు చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చింది నేనే. విషయం చెప్పనా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నా మాట అర్థమవుతుందా లేదు? దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆజ్ఞాపించి చెప్తున్నాడు ఈ విషయాలు? కంటిన్యూ చేయనా. పైన ఆకాశం అందే గాని, చూడండి, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని యుండు దేని రూపమునైనను. గమనించారా? ఉండేటువంటి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, బాబు నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన ఎవరంటే, మిమ్మలను ఐగుప్తులో మీరు మొరపెట్టినప్పుడు మీ ప్రార్థన ఆలకించి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, సాతాను యొక్క చేతిలో నుండి, లోకం నుండి మిమ్మల్ని రక్షించి వెలుపలికి నడిపించి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరో తెలిసిన? నేను ఒక్కనే దేవుడను. చూడండి, కొత్త నిబంధనలో తిమోతి పత్రికలో కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట కూడా చదువునా, 2వ అధ్యాయంలో 5వ వచనం చదువునా. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి. చూడండి, సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. ఈయన ఎవరు అంటే నరులకి, మనుషులకి, దేవునికి మధ్యవర్తి ఈయనొక్కడే.
దేవుడొక్కలే. ఆయన ఎవరు అంటే దేవుడొక్కలే. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు నరుడు. ప్రపంచం అంటుంది యేసుక్రీస్తు నేను దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు అంటుంది. నేను చాలా రెఫరెన్స్లు ఇస్తానండి. ధైర్యం ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు వస్తే నా దగ్గరికి నేను చాలా రెఫరెన్స్లు ఇవ్వగలను. వాక్యాన్ని చూసేవాళ్ళు లేరు, నమ్మే సామర్థ్యం కూడా ఎవరికి లేదండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నా. నువ్వు నమ్మి ప్రార్థించాలంటే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసునా? రక్షించి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు పితరుల జీవితంలో దేవుడు మాదిరి దేన్ని చూపించాడు? పితరులందరినీ రక్షించిన దేవుడు ఎవరు అంటే ఒకే ఒక్కడు ఆయన. ఈ రోజు రాత్రి నేనేం చెప్తున్నానంటే 800 కోట్ల మంది ప్రజలు భూమండలం మీద ఉన్నప్పుడు వారందరికీ దేవుడు ఎవరు అంటే ఒకే ఒక్కడు అని నీకు తెలియాలి. ఆయన ఎవరు అని అంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు అని నీకు తెలియాలి. దావీదు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా అని అంటాడు. ఎందుకంత ప్రత్యేకంగా చెప్తున్నాడు? దావీదుకు తెలుసు దేవుడు ఒక మనిషి నుండి ఏం కోరుకుంటున్నాడంటే ప్రార్థనా జీవితాన్ని. ఎందుకు ప్రార్థనా జీవితం అంటే ఆ ప్రార్థన ద్వారా ప్రజలందరి రక్షణ దానిలో దాచిపెట్టి ఉంచాడు దేవుడు. నేనేమంటానంటే మన పితరుల యొక్క జీవితంలో ఒక మాదిరిని దేవుడు చూపిస్తున్నాడు. నాయనా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే అక్కడ మనం ద్వితీయోపదేశకాండంలో, అది నిర్గమాకాండంలో మనం చదివేటప్పుడు కంటిన్యూ చేయమ్మా. ఇందాక 2 వచ్చిన దేవుడు లేడు. పైన ఆకాశమందే. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి, మనుషుల్లో ఎలాంటి ప్రేరేపణలు సాతాను కలగజేస్తాడు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని, నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను. ఇప్పుడు చూడండి, మనుషులందరూ దేవుణ్ణి ఏమండి, దేవుడు మనుషులను చేయడం కాదు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరైనా ఇక ఉన్నారు అనంటే వాళ్ళు ఎవరంటే మనుషుల చేత సృష్టించబడిన వాళ్ళు, మనుషుల చేత విగ్రహములుగా చేయబడిన వాళ్ళు. ఈ రోజున చూడండి, నెంబర్ 1 ఆర్సిఎం వాళ్ళు చూడండి, విగ్రహాలు పెట్టుకుని దర్జాగా పూజిస్తారండి. ప్రపంచంలో వాళ్ళకున్న భ్రష్టాత్మ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. మహా అయితే నన్ను కొట్టి చంపుతారు, అంతకుమించి ఏం చేయలేరు. ఈ రోజున సెల్ ఫోన్ల నిండా, వాళ్ళ హృదయం నిండా అందరూ ఒక విగ్రహారాధన. తల్లిదండ్రులు ఆస్తులు ఒక విగ్రహారాధన, వాళ్ళ చదువులు ఒక విగ్రహారాధన, వాళ్ళ భక్తిలో ఉన్నటువంటి విగ్రహాలు ఇన్ని అన్ని కాదండి. దేవుడు ఏమంటాడంటే నేనొక్కనే దేవుడను, నా రూపాన్ని ఆకారాన్ని మీరు ఎవరూ చూడలేరు. కావాలంటే మీరు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండానా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండి. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి, యెహోవా అగ్ని జ్వాలల మధ్యలో నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. చూసారా, దేవుడు ఎక్కడా కూడా తన్ను తాను ఏ స్వరూపాన్ని, ఏ విగ్రహాన్ని చేసుకోలేదు. ఇవాళ ఆర్సిఎంను ప్రేమించిన ప్రతి సంఘాలు, నామకార్థ సంఘాలలో చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు, బతికిన వాళ్ళ ఫోటోలు, వీడియోలు, వాళ్ళ పిల్లల బొమ్మలు, వాళ్ళ ఎచ్చులు, వాళ్ళ సోకులు, క్యాలెండర్ల నిండా అవేనండి. సొమ్ము ఒకటిది, విగ్రహాలు ఇంకొకటిది. ఏ రూపమును మీకు నేను చూపించలేదు. దేవుడు ఆత్మస్వరూపి గనక ఆయన అదృశ్యుడు. ఆయన ఏ రూపమును, ఆయన పదార్థం కాదు. ఆయనకు ఒక రూపాన్ని పోల్చుకోవద్దు. ఆయన ఆత్మస్వరూపి. 12 మంది అపోస్తలులు ఏమని సాక్ష్యం ఇచ్చారో తెలుసండి? తెలీదండి. వాక్యాలు చదివే వాళ్ళు ఎవరు లేరు. 2వ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 16వ వచనం చదవండానా? 2వ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని మేము ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. ఎలా ఎరగరు? ఇక మీదట శరీరీతిగా ఆయన ఎరగం. 12 మంది అపోస్తలులు ఏ బొమ్మలు చేసుకోలే. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరధారిగా ఎలా ఉంటారో 12 మంది అపోస్తలులకి తెలిసినప్పటికీ కూడా
వాళ్ళు ఎక్కడా కూడా శరీర రూపకుల్లో ఏ విగ్రహాన్ని, దేవుని రూపాన్ని వాళ్ళు చేసుకోరు. అపోస్తులు చెప్తున్నారు, ఇక నుండి మేము ఆయనను శరీరరీతిగా ఎరగం. ఆయన ఎవరో ఆత్మస్వరూపి, ఆత్మయ్యున్న వాడు, వాక్యమయ్యున్న దేవుడు అని కొత్త నిబంధనలో అపోస్తులు చెబితేనండి, ఈయన తల్లిదండ్రులు పాస్టర్లు అయితే చాలు, పాస్టర్ అమ్మలంట. మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? బైబిల్ చరిత్రలో ఎక్కడ కూడా పాస్టర్ అమ్మలు లేరు. ఎక్కడైనా ఉంటే చూపించండి. బుద్ధి జ్ఞానం లేదండి. వాళ్ళ దేవుని వాక్యం కంటే శరీర ప్రేమలు ఎక్కువ. ఏం చెప్తాం చెప్పండి? అక్కడ కంటిన్యూ చేయనా? ద్వితీయోపదేశకాండంలో కంటిన్యూ చేయి. కావున మీరు చెడిపోయి 4వ అధ్యాయం 16 నుంచి ఇప్పుడు అమ్మాయి చదువుతుంది, విన్నానా? చదువునానా? మీరు చెడిపోయి, మీరందరూ చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనా. చూడండి, విగ్రహాలను చేసుకునేవాడు చనిపోయిన వాళ్ళ ఫోటోల్ని, కొంతమంది అయితే యేసన్న గారి ఫోటోలు, కొంతమంది అయితే దేవదాసయ్య గారి ఫోటోలు, కొంతమంది అయితే చనిపోయిన పాస్టర్ల ఫోటోలు. జాగ్రత్త, నీ ప్రార్థన చల్లదో, దేవుని యొద్దకు చేరదో. నీ ఫోన్ నిండా చచ్చిపోయినోడు ఫోటోలు, బతికినోడు ఫోటోలు ఒక విగ్రహంగా చేసుకొని బ్రతుకుతున్నారు. పిల్లల ఫోటోలు క్యాలెండర్ నిండా ఎవడెవడ ఫోటోలు. ఎంత భయానకరంగా సేవలు జరుగుతున్నాయి. ఇక పాస్టర్ అమ్మల ఫోటోలు అయితే ఇక చెప్పక్కర్లా. వాళ్ళ డ్రెస్సుకు ఒక ఫోటోలు విశ్వాసులు ఫోనుల్లో. సిగ్గు సరం శివునిత్రే ఉండదండి, భయం ఉండదు, దేవుని భయం ఉండదు. చదువునానా? ద్వితీయోపదేశకాండంలో పాత నిబంధన ఎంత ఖచ్చితంగా చెప్తుంది, కొత్త నిబంధన ఇంకా ఎంత సంపూర్ణతమైన సంగతులు చెప్తుంది. చదువునానా? నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, నేల మీద పాకే ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీలయందలి, భూమి కింద ఉన్న నీలయందలి, ఏ చేప ప్రతిమ అయినను, ఏ చేప ప్రతిమనైనను, ప్రతిమను గాని, ఆడు ప్రతిమను గాని, ప్రతిమను గాని. గమనించారా? ఆడోళ్ళ బొమ్మలు గాని, మగోళ్ళ బొమ్మలు గాని. ఏమండి ఈ మాటలు చెప్పేది ఎప్పుడంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత, బాబు నేనొక్కనే దేవుడిని అని చెప్తున్నాడు. నేను కాకుండా వేరొక విగ్రహాలతో మీరు బొమ్మలు చేసుకున్న ఆడవాళ్ళ బొమ్మైనా, మగవాళ్ళ బొమ్మైనా, ఏ జంతు ప్రతిమలైనా, ఏది చేసుకున్నా మీ ప్రార్థనలు నా దగ్గరికి చేరవు. అంటే నేను ఒక్కడనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీ ఉద్యోగాన్ని ఆధారం చేసుకున్నా, నీ ఆస్తిని ఆధారం చేసుకున్నా, నీ కలిగిన వారిని, నీ మనుషుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, రాజుల్ని, అధికారులను నువ్వు ఆధారం చేసుకుని బ్రతికిన దేవుడొక్కడే అనే సంగతి గుర్తుపట్టకుండా దేనిని మరి ఎక్కువగా దేన్ని ప్రేమించిన, నీ అందాన్ని, సౌందర్యాన్ని ప్రేమించిన, లోక పద్ధతులను ప్రేమించిన నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. భయం ఉందండి. ఇవాళ విశ్వాసులు ఇళ్లను చూడండి, చచ్చిపోయిన పాస్టర్ల ఫోటోలు ఒంటి నిండా, ఇంటి నిండా బ్యానర్లు, ఫోటోలు. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని చూసుకొని ప్రవర్తిస్తున్నారు? నేనేమంటానంటే, నేనొక్కనే దేవుడు అని చెప్తున్నప్పుడు అదే విషయాన్ని తిమోతికి చెప్తున్నాడు పౌలు. బాబు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ప్రజలందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు అనే మాటకి అడ్డంగా నిలబడేదని చూసిన విగ్రహారాధన. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తప్ప, మిమ్మల్ని రక్షించగలిగిన దేవుడు నేను తప్ప వేరొకరు లేరు. కాబట్టి మీరు ఏ విగ్రహమునైనా, ఏ రూపమునైనను, ఆడదాని రూపమునైనా, మగవాని రూపమునైనా, నీళ్ల కింద చేప ప్రతిమనైనను దేనిని కూడా మీరు విగ్రహంగా చేసుకొనకూడదు. ఏ వ్యక్తి దేవుడక్కడే అని గుర్తుపట్టి ఆ దేవుడు కోరుకున్న ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి దేవుడు ఒక్కనే ఆధారం చేసుకుని వాక్యమయ్యున్న దేవుని దగ్గర ప్రార్థన నేర్చుకోగలిగితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ రోజున నీ సొంత నీతి మీద ఆధారపడి, రకరకాల డినామినేషన్ పద్ధతుల్లో ఆధారపడి ఈ రోజు నువ్వు నమ్ముతున్నావు. నీ నమ్మకానికి వాక్యం చూపించు. నేను చెప్పడానికి వాక్యం ఆధారం ఉంది.
ఇవి చూడండి, యెషయా పుస్తకం చదవండి. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు చదవండి. యెషయా పుస్తకం 43వ అధ్యాయం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. చూడండి, ఆయన ఒక్కడే దేవుడని మొట్టమొదటి సాక్ష్యం ఎవరు తెలిసినా నీకివ్వబడిన సేవకుడే ఒక విగ్రహాలుగా ఫోటోలుగా పెట్టుకొని, పాస్టర్ల ఫోటోలను విశ్వాసులు ఫోనుల్లో పెట్టుకొని, ఇళ్లలో పెట్టుకొని ఒక విగ్రహాలు చేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. మీ ప్రార్థనలు దేవుని చేత అంగీకరించబడవు. ఏమండి, వాక్యం చెప్తున్న సత్యమా లేకపోతే నా సొంత డైలాగులు మీకు ఏమైనా నేర్పుతున్నానా? నేను భయం ఉందండి మీకు? చదువునానా? కంటిన్యూ చేయి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. దేవుడు చెప్తున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలా, నా తరువాత ఏ దేవుడును, అసలు నా తర్వాత దేవుడు అనేవాడు ఎవరు ఉండడు. నేనే యెహోవాను, తప్ప వేరొక రక్షకుడు లేడు. అదిగో చూసారా, నేను తప్ప ప్రజల ప్రార్థన ఆలకించి ప్రజలను రక్షించే దేవుడును నేను తప్ప వేరొకడు లేడు. ఈ రోజున ఒక సినిమా యాక్టర్ యేసు ప్రభు రూపంలో ఫోటో తీసుకుంటే ఆ సినిమా యాక్టర్ బొమ్మల ఫోటోలు తీసుకొని ఇళ్లలో పెట్టుకొని దానికి ఒక మెల్లో దండలేసి, ఆ ఫోటోలకు ఒక దండలేసి, ఆర్సిఎం జపమాల దండలేసి, అంటే బొమ్మల రూపంలో ఎన్ని పెట్టుకొని పూజ చేస్తున్నారు. ఎంతకంటే దౌర్భాగ్యపు మోసం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ముఖ్యంగా ఇంత భయానకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఎన్నడూ కూడా ఆలకించడు. నేనొక్కడే దేవుడును, నా తర్వాత దేవుడు అనేవాడు ఎవడు లేడు, నాకు ముందు కూడా దేవుడు అనేవాడు ఎవడు లేడు. ఇప్పుడు చెప్పండి, విగ్రహారాధన నుంచి విడిపించబడి దేవుడొక్కడే అని నువ్వు తెలుసుకొని, ఆయన రక్షకుడు అని తెలుసుకొని నువ్వు నమ్మి ప్రార్థించాలి. నీ హృదయం నిండా విగ్రహాలే. నీ ప్రార్థన ఎవరి దగ్గరికి చేరిద్ది? నీ హృదయం నిండా శరీర వాంఛలు, భోగేచ్ఛలు, నీ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరతాయంటే మనందరికీ తెలుసు దేవుడు అక్కడేనని. అయినా కూడా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మనలో. అంటే తెల్లంటికి రంగు నల్ల రంగులు వేసుకొని లేని అందం తెచ్చుకొని ఎంత సొగసుగా సోకులు కొంటున్నారో. పాస్టర్లు కూడా తెల్ల రంగు అయిపోయి నల్ల రంగు అయిపోతే వాక్యం చెప్పేవాడు ఎవడో లేడు. తెల్ల వెంట్రుకలు సొగసైన కిరీటం అంటే 70 ఏళ్ళ ముసలోళ్ళు, 75 ఏళ్ళ ముసలోళ్ళు కూడా రంగు లేకపోతే బయటకు అడుగు పెడతల్లా. నేను అసలు గుర్తుపట్ల ఎవడి దొంగోడు అనుకున్నా నేను. అంటే తలకాయ మారిపోయినట్టుంది. దడుచుకున్నాను నేను. అసలు ఇదే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ టెర్రరిస్టో లేకపోతే ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారనుకున్నాను నేను. సడన్ గా దడుచుకున్నాను నేను. గుండె అయిపోయింది నా కళ్ళు. నేను సరి చేసుకొని అసలు కరెక్టా కాదని చూసా. ఈ రోజున ఎవరికి అర్థమవుతుంది నేను అంటున్నాను? దైవజనుడిగా అడుగుతున్నాను, చెప్పండి. మీకు ఒక విషయం చెప్పనా? ఒంగోలులో మన సిస్టర్లు ఉన్నారు, పిల్లలు, కొంతమంది సంఘ పిల్లలు. వాళ్ళ ఊర్లో సంఘ పిల్లలందరూ కలిసి పాస్టరమ్మ గారికి చైను లేదంటండి, బంగారము చైను లేదంట. దేవుని ఎదుట నేను నిజమే చెప్తున్నా. ఇప్పుడు లైన్లో ఉండి వాక్యం కూడా పిల్లలు వింటున్నారు, వాళ్ళు కూడా నిజం చెప్తున్నాడు అన్న సంగతి వాళ్ళ సాక్ష్యం. అమ్మగారికి, అయ్యగారికి ఉంగరాలు ఉన్నాయంట, అమ్మగారికి చైను లేదంట, మెళ్ళో బోసిగా ఉందంట. సంఘ పిల్లలందరూ ప్రార్థన చేసి దుఃఖపడి, మరి ఇంతకంటే అమాయక ప్రపంచం సంఘ పిల్లలు, అమాయక సంఘం నేను ఎక్కడా చూడలా నా చరిత్రలో. ఒంగోలు దరిదాపుల్లో ఉంది, పేరు చెప్పనులే, ఊరి పేరు. పాస్లమ్మ గారికి సంఘ పిల్లలందరూ డబ్బులు పోగేసి ఏంటి తలతలలాడే గోల్డ్ చైన్ కొనిచ్చారంట. మరి జీవగ్రంథంలో
ఏ దైవజనుడు పరిశుద్ధులు మాదిరి చూపించి నేర్పించారు వీళ్ళకి? ఏయా కృపరాజు గారా, ఏడు రాయపు గారా, ఈ జీవితంలో ఎప్పుడన్నా కర్మ, మీ జీవితంలో ఎప్పుడన్నా పాస్టర్ అమ్మగారికి చైన్ కొనాలని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకని ఎవడు చెప్పలేదా? ఆరిసమ్మోళ్ళు ఎవడు చెప్పలేదా ఏంటి మీకు? ఇప్పుడు కోటాలు జరుగుతున్నాయి, 4-5 రోజులు కుమ్మేస్తున్నారు 1 గంట దాకా. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే ఒకే ఒక్క దేవుడు, ఆయన ఎవరో తెలుసురా? రక్షకుడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించేవాడు. ఇది తప్ప దీన్ని అడ్డగించే ఆత్మ ఏంటో తెలిసిన? విగ్రహారాధన. డైరెక్ట్ గా మన పితరులకి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే చెప్పిన మాట అండి. ఇంకా మీరు చదవాలనుకుంటే యెషయా పుస్తకంలోనే 44వ అధ్యాయం 6వ వచనం కూడా చదువునానా? ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరంట? వాళ్ళను విమోచించి రక్షించినవాడు, విమోచించినవాడు, వెల చెల్లించి విమోచించినవాడు. బానిసత్వానికి, మరణానికి వెల చెల్లించింది ఎవరు? నిన్ను ఏ దేవుడైతే రక్షించగలడు ఆ దేవుడే మరణానికి, పాపానికి వెల చెల్లించి నిన్ను విమోచించి తన ప్రాణం ఇచ్చి, పరిశుద్ధుని యొక్క ప్రాణం వెలగా చెల్లించి మనల్ని బానిసత్వం నుండి రక్షించి కాపాడినాడు. ఇప్పుడు రక్షకుడే కాదు, విమోచకుడు కూడా ఎవరు? నీ దేవుడైన యెహోవా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కంటిన్యూ చేయనా? ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆయన ఇలాగూ విమోచకుడైన నీ దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మొదటి వాడను, కడపటి వాడను. గమనించారా? దేవుడు అనేవాడు ఎవరైనా ఉన్నాడంటే నేనే మొదటోడిని, నేనే కడపటోని, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప అసలు వేరొక దేవుడు అనేవాడు ఎవడు లేడు. ఇప్పుడు మనుషుల చేత నిర్మించబడిన ప్రతి ఒక్కటి విగ్రహంగా మారి అది దేవుడుగా మారిపోద్ది. అంత దినంలో వారి కడుపే వారి దేవుడు అని రాయబడింది. ఆ జానడ కడుపు కోసం లేనిపోయిన డిగ్రీలు లేదు. దేవుని జ్ఞానాన్ని, జీవాన్ని వదిలిపెట్టి బతికే పిల్లలు ఎక్కువైపోయారు భూమండలం మీద. క్రైస్తవుల పిల్లలు అంతే, అన్యజనుల పిల్లలు అంతే. ఎవరికి చెప్పలేమండి. ఆయన రక్షకుడు, విమోచకులను సాక్ష్యం ఇచ్చేదెవరు? కాపరి, దేవుడు, దైవజనుడు. నీకు మాదిరి ఉంచేదెవరు? దైవజనుడే. గమనించారా? ఇవాళ రోజున సేవకులు ఎట్టున్నారు? సంఘ పిల్లల ఇళ్లలో, విశ్వాసుల్లో ఆడ ఫోన్ల నిండా దేవుని వాక్యం కన్నా పాస్టర్ల ఫోటోలు ఎక్కువైపోయింది. ఏమండి? వాక్యం పెట్టుకుంటే వాక్యం మనిషితో మాట్లాడిద్దా? పాస్టర్ల ఫోటోలు పెట్టుకుంటే మాట్లాడుతుందా? పాస్టర్ల ఫోటోల్లో జీవం ఉంటుందండి. ఒక వాక్యం రాస్తే వాక్యం ప్రజలతో మాట్లాడుతుందా? నీ ఫోన్లో వాక్యం ఉండాలా? డిస్ప్లేలో ఏముండాలి? ఇవాళ ఎంత వాక్యం విన్నా మనస్సును మాత్రం మార్చుకున్నాను. నేనేమంటాను చెప్పనా? నీ జీవితంలో నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. చేరాలి అంటే ఒకే ఒక్క దేవుడు ఆయన. విమోచకుడు ఆయనే, రక్షకుడు ఆయనే, ప్రార్థన ఆలకించువాడు ఆయనే, యుగ యుగములకు ఉన్న దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడైన వాడు, సర్వాధికారి అయిన వాడు ఆయనొక్కడే. ప్రార్థించడానికి నీ బ్రతుకులో కావలసిన ఆధారం ఏంటో తెలిసిన ఆయన దేవుడు ఒక్కడే నమ్మాలి. ఉందండి. ఈ రోజున ఎవరి ఫోటోలు ఆడే 36 సార్లు పెట్టుకొని చూసుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. ఓ ఫోటో తీసి పంపిపోయావా, ఫ్రేమ్ కట్టించుకొని మెడలో వేసుకుంటారు. ఎందుకంటే నేను ప్రేమించేవాడు మొత్తం మెడలో వేసుకుంటే రోడ్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటే ఈయనెవరు అంటే మా నాన్న. భయం పడుతుందండి. నేనొక్కడే దేవుడిని అని చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడు?
మీరు వేరొక విగ్రహాల తట్టు తిరగమాకండి, చేసుకోమాకండి. అవన్నీ మీకు విగ్రహాలు అయిపోతాయి, అవన్నీ మీకు దేవుడిగా మార్చబడిపోతాయి. చూడండి నాన్న, 45 యెషయా పుస్తకం 45 5వ వచనం, 14వ వచనం, 18వ వచనం, 21వ వచనం కూడా చదవండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. అసలు కంప్లీట్ గా చెప్పేసండి. దేవుడు అనేవాడు ఎవడు ఉన్నాడంటే, రక్షకుడు ఉన్నాడంటే, విమోచకుడు ఉన్నాడంటే నేనేరా, ఇంకెవడు లేడురా. దేవుడు అనే పదానికి నేను తప్ప ఎవడు పనికిరాడు. మన పితరులకి ఏం మాదిరి చూపించాడు దేవుడు. 14వ వచనం చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ మాట చెప్తున్నాడు, ఐగుప్తీయుల కష్టాంజీతమును, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘ దేహులైన సెబాయీయులు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు, వచ్చి నీ వాళ్ళు అవుతారు. వారు నీ వెంట వచ్చుదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడతారు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. ఆమేన్. నిశ్చయముగా మన పితరులు చెప్తాడు, మీ మధ్యలో దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు. మరలా ఎన్నిసార్లు కన్ఫర్మేషన్ చెప్తాడు చూడండి. నేనొక్కడిని తప్ప మళ్ళీ వేరే దేవుడు మీకు లేడు. నీకు విరోధంగా లేచిన వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి సాగిలి పడతారు. కారణం ఏంటి తెలిసినా, నేను దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు అని నిలబడితే మిగతా అన్ని ప్రజలందరూ, మిగతా అన్ని దేశస్తులు ప్రజలందరూ కూడా వచ్చి నీ దగ్గరకు వచ్చి సాగిలి పడతారు. కారణం ఏంటి, నాకు వేరొక దేవుడు లేడని నమ్మగలిగితే నీ ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబులు ఇస్తాడు. నీ ప్రార్థన ఇతరులను రక్షించిద్ది. ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇప్పుడు చూడండి, మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆయన తప్ప దేవుడు ఇంకెవరో లేరని నీ దగ్గరకు వచ్చి విన్నపం చేస్తారంట. 21వ వచనం, 18 చదివావా? చదువు, 18 కూడా చదువు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. చూడండి, భూమి ఆకాశాలను, సర్వ ప్రపంచాలను ఆయనే సృష్టించిన సృష్టికర్త. ఆయనొక్కడే దేవుడు. కొత్త నిబంధనలు కూడా చెప్పేది ఏంటి, ఆయనొక్కడే దేవుడు. ఆయనే నరునికి మధ్యవర్తి, ఆయనొక్కడే. చూడండి, కొత్త నిబంధన అయిన పాత నిబంధన దేవుని విషయంలో ఎంత స్పష్టంగా రుజువు చేస్తూ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. చూడండి, ఇవాళ దేవుని వాక్యం కన్నా, దేవుని వాక్యం చెప్పిన దానికన్నా శరీర సంబంధమైన ప్రేమల ఉప్పొంగులు ఎక్కువ. ఏం చెబుతామండి ఈ రోజున, ఇవాళ రోజున పెళ్లిళ్ళు అసలు ఏంటో నేను మాట్లాడలేక మింగుతున్నానండి. ఎవరిని ఏమనలేక, ఏమంటే గొడవ వచ్చి కొడతారని భయంతో నోరు మూసుకొని కొన్ని విషయాలు మింగాల్సి వస్తుంది. ఏమండి, ఒక దైవజనుడు సంఘంలో ఏ కార్యాలు చేయాలన్నా ఒక క్వాలిఫికేషన్ ఉందండి. ఫస్ట్ దైవజనుడు తన కుటుంబాన్ని రక్షించుకోవాలి. తన కుటుంబాన్ని రక్షించుకోలేనాడు సంఘ పరిచర్యలు, పిల్లలకి పెళ్లిళ్ళు, పేరెంటాలు ఏం అర్హత ఉందండి మీకు? ఎవడు గుర్తుపడుతున్నాడండి? వాళ్ళ భయం లేని భక్తి చేస్తున్నారండి, వాళ్ళ సాగుబడి చేసుకుంటున్నారు. దేవుని వాక్యానికి భయపడేవాడు ఎవడు లేడండి. భయపడేవాడు ఎవడు లేడు. దేవుని వాక్యం అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు లేరు. కంటిన్యూ చేయనా? 21 కూడా చదువు, టైం లేదులే నాకు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. జనులందరూ కూడుకొని ఆలోచన చేసుకుందరుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చూడండి, పూర్వకాలం నుండి దేవుని కార్యాలు తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట అని ప్రకటించిన వాడెవడు? మీకు ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. అది భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరగబోయే సంగతులన్నీ పాత కాలంలో జరిగింది, ఇప్పుడు జరిగింది. యెహోవాకు నేనే కదా మీకు చెప్పింది. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడు. రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇప్పుడు చెప్పండి,
ఇంకా మనం 43లో 11-12 వచనాలు కూడా చదవచ్చు. నాన్న అక్కడ ఆగిపోయాము. అది కూడా ఒక్కసారి కంటిన్యూ చేయనా? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను ఇప్పుడు చూడండి, ప్రకటించేది ఎవరు? వాక్యాన్ని ప్రకటించేది ఎవరు? నేనే. రక్షించు వాడను నేనే. నిన్ను వాక్యం విన్న తర్వాత నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? నేనే. దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. దాన్ని గ్రహింపచేసి నీకు రక్షణ ఇచ్చింది కూడా నేనే. ఏ అన్య దేవతయు మీలో అసలు మిగతా ఏ దేవుని కార్యాలు లేవు. రక్షించువాడు నేనే, వాక్యాన్ని వినగలిగే మనసు ఇచ్చేవాడు నేనే, గ్రహించువాడు నేనే, మీకు రక్షణ ఇచ్చింది కూడా నేనే, అన్నీ ఆయనే. నేనేమంటానంటే, మనద్దరం చేసే భక్తిని బట్టి రక్షణ మనకు రాలా. మనద్దరం దేవుని వాక్యం విని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందితే మనకు పరలోకం రాదు. దేవుడే వాక్యాన్ని విత్తి ఆ విన్న వాక్యాన్ని గ్రహించుకునే మనసు నీకిచ్చి, ఆయనే నీకు విమోచించి, ఆయనే నీకు రక్షణ ఇచ్చి, నీకు నిత్య జీవానికి కావలసిన కార్యాలన్నీ కూడా ఆయనే చేసేసాడు. నువ్వు చేసేది ఏం లేదు. ఇక్కడ నువ్వేదో గుడికెళ్ళి వాక్యం విని ప్రార్థన చేసుకొని నీకు నచ్చిన భక్తి చేసి పరలోకం వెళ్దామని కోరుకోమాక. నువ్వు చేసిన భక్తి చేత పరలోకం అంగీకరించబడదు, పరలోకానికి నువ్వు అంగీకరించబడవు. నువ్వు చేయవలసిన సకల కార్యాలన్నీ దేవుడే నీ కొరకు చేశాడు. నువ్వు ఇప్పుడు నీలో చేయట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన నమ్మిన ఆ కార్యాలు, ఆయన జరిగించే కార్యాలు నీలో నెరవేర్చలేదంటే అర్థం ఏంటో తెలిసిన? ఆయన నీకు సహకరించట్లా, ఆయన నీకు ప్రార్థనాత్మని ఇవ్వలా, ఆయన ఇతరుల రక్షణ కొరకు ప్రార్థనాత్మనికి ఇవ్వలా. మరి దేనికి ఇచ్చాడు? ఉద్యోగాల కోసం, పెళ్లిళ్ళ కోసం, పేరెంటాల కోసం, అంటే ఫంక్షన్ల కోసం, లోన్ల కోసం, వడ్డీల కోసం, చీటీల కోసం నీకు ఇచ్చాడు ప్రార్థన. ఎక్కడ నేర్చుకున్నావు? ప్రతిష్ఠితులైన పరిశుద్ధుల దగ్గర నేర్చుకుంటే నీకే ప్రార్థన అవసరం, ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు బతుకుండాలో అన్నీ కూడా పరిశుద్ధులు వాళ్ళ జీవితంలో ఉపదేశంలో ఉన్న సత్యాన్ని నీకు బోధిస్తారు. ఏండి? ఓకే, టైం అయిపోతుంది కనుక చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైం అయిపోతుంది కనుక నేను ఆ 4 విషయాలు టకటక చెప్పేస్తాను. నా టైం అయిపోతుంది. చూడండి, నా మాటలో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చూడండి, ఈ 4 జరగాలి. ప్రార్థనలో ఈ 4 కార్యాలు జరగాలి. ఇప్పుడు ఈ 4 కార్యాలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు విజ్ఞాపన అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? విజ్ఞాపన అంటే అర్థం ఏంటో చెప్పనా? జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కడే అని నమ్మిన మన జీవితంలో ఇతరుల యొక్క జీవితంలో దేవుని విషయాల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తుపట్టి ఆ సమస్యలు లేకపోతే ఆ లోపాలు ఆత్మ సంబంధమైన తన ఆత్మను రక్షించుకోవడానికి కావలసిన విషయాలు. ఇప్పుడు చూడండి, విశ్వాసం కావాలి. ఇప్పుడు మన మందిరంలో తోటి విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు కూడా ఉంటారు మందిరంలో. నేనేమంటానంటే, విశ్వాసి కొరకు మనం ఏం ప్రార్థన చేయగలుగుతాం? ఇప్పుడు నీతోటి విశ్వాసి నీ పక్కన ఉన్నాడు, అతని కొరకు నువ్వేం ప్రార్థన చేయాలి అని అంటే, చూడండి, అతను ఒక ప్రార్థనలో లేకపోతే విశ్వాసంలో పరిశుద్ధతలో ఒక సంపూర్ణత లేకుండా అరా కొర్ర భక్తి చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అతని కొరకు విజ్ఞాపన చేయాలి. ఏంటి ఆ విజ్ఞాపన అంటే, ప్రభా, నువ్వు కోరుకున్న సంపూర్ణమైన విశ్వాసం నా తోటి సహోదరులు లేడు. అతని ఆత్మ రక్షించబడ్డానికి కావలసిన సర్వ సంపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిశుద్ధత లోపాలు కలిగి ఉన్నాడయ్యా. ప్రభా, అతని విశ్వాసాన్ని నూతనపరచండి. విశ్వాసము ద్వారా ప్రతిదినము జయించాలి. నీ కుమారుడు నాతోటి సహోదరుడు తన ఆత్మను రక్షించుకోవడానికి కావలసిన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం లేదయ్యా. విశ్వాసంలో బలవంతుడిగా చేయి. విశ్వాసంలో
నమ్మకస్తుడిగా చెయ్యి అని ప్రార్థించటమే విజ్ఞాపన. తన ఆత్మ సంపూర్ణతకి రక్షించబడి సంపూర్ణుడై అతను దేవుని కలుసుకునే అంతగా అతని విషయంలో, నీ సహోదరుడి విషయంలో ఆత్మ సంపూర్ణతగా రక్షించబడకుండా ఏ లోపాలు కొదువులు ఉన్నాయో అతనిలో చూసి ప్రార్థనాత్మ లేనోడుగా ఉంటే అతను ప్రార్థనాత్మ చేత నింపమని ప్రార్థించటం అనేది విజ్ఞాపన. నేను అడుగుతున్నాను, నీ కడుపును పుట్టిన పిల్లల కొరకు ఎలాంటి విజ్ఞాపన చేస్తారండి? చూపించండి నాకు. ఆలోచించండి. దీనిని విజ్ఞాపన అంటారు. అంటే దీనిలో చాలా ప్రకటనలు ఉన్నాయండి. అంటే మన పితరులు దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, పరిశుద్ధులు, మన పితరులు ఎవరి నిమిత్తం దేని నిమిత్తం ప్రార్థించారో అవి తీసుకొస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు చేసిన విజ్ఞాపనలకి మనం చేసిన విజ్ఞాపనలకి తేడా ఏంటనే సంగతి బట్టబయలైపోద్దండి. ఒక మనిషిని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తాం, కానీ ఏ విషయంలో అతను కాపాడబడాలి, ఏ విషయంలో అతను కొదువై ఉన్నాడు, ఏ విషయంలో లోపం కలిగి ఉన్నాడని నమ్మి ఆ కొదువైన వాటిని దేవుని సహాయం ద్వారా వాళ్ళు రక్షించబడి సంపూర్ణతకి ఎదగాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారండి. ఉద్యోగం లేదు అంతే నా కృపారాజయ్య, అసలు ఉద్యోగం వస్తుందంటారా అయ్యగారు, ఓడుతుందంటారా అయ్యగారు? తప్పు కాదు, నేను అడగటం తప్పు కాదు. నేనేమంటానంటే మొదట ఆయన రాజ్యం ఆయన నీతిని ఎతకాల. ప్రైజలా. ఆయన రాజ్యం ఆయన నీతిలో నీకు మారు మనసు ఉంది, ఆయన రాజ్యం ఆయన నీతిలో నీకు రక్షణ ఉంది, విమోచన ఉంది, ఎన్నో ఆశీర్వాదాలు. ఇవాళ నమ్మేవాడు ఎవడున్నాడు? రెండవది, నేను మొత్తం చెప్పట్లేదు రండి, వివరంగా ఈ 4 అంశాలు ఇంట్రడక్షన్ కొంచెం చెప్పి ముందుకెళ్తున్నాను. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఏంటి? కొంతమంది సేవకులు ఏమంటారంటే ఈ 4 పదాలు ఇంచుమించుకో ఒక్క మాటే చెప్తుందండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పుద్దని అంటారు. నేనేమంటానంటే ఒక పద భాషని దానికి ఒక భాషను ఉపయోగించేటప్పుడు ఆ ప్రతి పదానికి ఒక వాల్యూ, బరువు ఉంటుంది. విజ్ఞాపన అనేది ఒక సపరేట్ బరువు ఉంటుంది, ప్రార్థన అనేది ఒక సపరేట్ బరువు ఉంటుంది, యాచనలు అనేది బరువు ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు అనేది ఒక బరువు ఉంటుంది, ఒక వాల్యూ, బరువు కలిగినటువంటి వర్క్ షెడ్యూల్ దాని వెనక ఉంటుంది. నేనేమంటానంటే విజ్ఞాపన అనేది జస్ట్ అట్లా ఒక మాట చెప్పాను. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఇతరుల విషయాల్లో వాళ్ళకు కావలసిన విషయాలలో దేవుని సహాయం కొరకు ప్రతి విషయాన్ని దేవునికి చెప్పడం అనేదే ప్రార్థన. లేకపోతే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అనేదే ప్రార్థన. అది ఏ విషయాలు మాట్లాడతావు? తెస్సలోని పత్రిక, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. అక్కడ చూడండి నాన్న, 16వ వచనమా? ప్రతి విషయమునందును, ఇప్పుడు చూడండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. అక్కడ ఉండాలమ్మా. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెక్క ప్రార్థన చేయడం, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు ఇలాగూ చేయడం. ప్రతి విషయంలో విజ్ఞాపనలో కిందకు వస్తే ఆత్మన సమాధానకర్తయ్య దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచడం, మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు నిందారహితులు సంపూర్ణంగా ఉండినట్లుగా దాన్ని కాపాడినప్పుడు. అంటే ఇక్కడ ప్రతి విషయము కొరకు సహోదరుల మీ కొరకు ప్రార్థన
ఫిలిప్పి 4:4 చూడనా. కాదు నాన్న, మీ విన్నపములన్నీ దేవునికి తెలియచేయుడు అని ఉంటుంది. ఎక్కడది? ఎన్నో వచనం అది? 6వ వచనం. రైట్. ఫిలిప్పి పత్రిక 4:6. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలన్నీ కూడా ఎవరికి చెప్పాలి? దేవునికి తెలియచేయుడు. ఇప్పుడు దీన్నే ప్రార్థన అంటారు. విజ్ఞాపన ప్రార్థనలు చూడండి, చాలా జాగ్రత్తగా. దేనికుండే బరువు దానికి ఉంది. మీరు ఈ ఉపదేశాన్ని నిదానంగా మరలా వినండి, అర్థమవుతుంది. ఒకసారి కాదు, మరలా వింటే అర్థమవుతుంది. అన్ని విషయాలు దేవుని యొద్దకు తీసుకెళ్ళటం అనేదే ప్రార్థన. ఇప్పుడు ఇందులో ఏముంటది? నీ పర్సనల్ ఉంటుంది, నీకు సంబంధించిన కుటుంబాల గురించి ఉంటుంది, ఇతరులకు సంబంధించిన కుటుంబాల గురించి ఉంటుంది, నీకు గుర్తున్న దైవజనుల గురించి ఉంటుంది, ఇతరులు అందరి గురించిన సంగతులు మొత్తం దీనిలో ఉంటుంది. దీన్నే ప్రార్థన అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి? అంటే అందరి విషయాలు, అన్ని విషయాలు కలిపి దేవునికి చెప్పేదే ప్రార్థన. ఓకే. నెక్స్ట్ 3వది ఏంటంటే యాచనలు. నేనేమంటానండి, యాచనలు అంటే అర్థం ఏంటి? యాచనలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనేమంటానంటే, నాకు రోగం వచ్చిందండి, నాకు రోగం వచ్చింది, తగ్గటల్లా చాలా రోజుల నుంచి దైవిక స్వస్థతలో ఉన్నాను అనుకోండి. రోజు రోజుకి రోగం పెరుగుతుంది. ఇప్పుడు యాచన అంటే ఏంటో తెలిసిన? యాచన అంటే నా ప్లేస్ను మీరు తీసుకోవటం. అంటే అర్థం ఏంటి? నా రోగం మీకు వస్తే ఎలా ఏడుస్తారో, ఎలా విజ్ఞాపన చేస్తారో, నా ప్లేసును మీరు రిసీవ్ చేసుకొని అంగలార్చటం అనేదే యాచనలు అని అంటారు. నా మాట జ్ఞానంగా అర్థం చేసుకో. నాకున్న రోగం నీకే ఉంటే ఎలా ఏడ్చి దేవుని దగ్గర స్వస్థత పొందడానికి నువ్వు ఎలా కన్నీరు గార్చి ప్రార్థన చేసి బతిలాడుకుంటావో దానినే యాచనలు అంటారు. యాచనలు అంటే అభ్యర్థనలు, వినతులు, లేకపోతే ప్రభువుని బ్రతిలాడుకోవటం, దేవుని సహాయము చేత మాత్రమే. ఇప్పుడు చూడండి, బాగా తాగుబోతులు ఉన్నారు. ఇప్పుడు తన భర్తే తాగుబోతాడు అనుకోండి, భార్య ఏం చేస్తుందంటే, ప్రభా ఆ త్రాగుబోతనం వలన, ఆ పాపం వలన నా భర్త మరణానికి, పాతాళానికి వెళ్ళిపోతాడు, దయచేసి త్రాగుబోతులందరూ నరకంలో ఉంటారని వాక్యం చెప్తుంది. అయ్యా, ఆ త్రాగుబోతనం నుండి తప్పనిసరిగా నువ్వు విడిపించి తీరాలి, రక్షించాలి, కృపనిమ్మని కన్నీళ్లతో విజ్ఞాపనలు, యాచనలు చేయటం అనేదే ప్రార్థన. ఒక పాపం నుండి ఒక వ్యక్తి విడిపించబడే అంతగా. ఇప్పుడు చూడండి, మనలో పాపం ఉందండి, మనం నరకానికి వెళ్ళిపోతాం పాపాన్ని బట్టి. ఇప్పుడు ఆ పాపం నుండి విడిపించబడ్డానికి నువ్వు రక్షకుడైన దేవుణ్ణి, విమోచకుడైన దేవుణ్ణి ఎలా బతిలాడతావు? ప్రభా, నేను గనక ఈ దొంగతనంలో దొరికితే నన్ను జైలుకి వేస్తారు, లేకపోతే ఈ మర్డర్ కేసులో నేను పొడిచానని తెలిస్తే నన్ను ఖచ్చితంగా జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఆ శిక్ష నుంచి తప్పించేవాడు నువ్వు తప్ప ఎవరు లేరని ఎలా అంగలార్చి దేవుని విడిపించే దేవుడు ఒక్కడే అని తెలుసుకొని బతులాడతారో దాన్నే విజ్ఞాపనలు, యాచనలు అంటారు. క్షమించండి, యాచనలు అని అంటారు. ఇప్పుడు నీ కొడుకు మర్డర్ చేశాడండి, వాడు జైలుకి వెళ్తాడు. ఆడి బదులు నేను వెళ్తే బాగుండయ్యా అని ఏడుస్తారు చూసారా, దాన్నే యాచన అంటారు, దాన్నే కన్నీరు అంటారు. దేవుడు తప్ప ఎవ్వడూ లేడు ఈ పరిస్థితిలో సహాయం చేయగలిగింది. ఆయన సహాయం చేస్తేనే నా బిడ్డ ప్రాణం దక్కుద్ది
అని కన్నీరు గారుస్తారు చూసారా, దాన్ని యాచనలు అంటారు. కృతజ్ఞతాస్తుతులు అంటే అర్థం ఏంటి? అడిగినవన్నీ దేవుడు ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా, యాచనల ద్వారా అడిగినవన్నీ దేవుడు తీర్చినందుకు. ఇప్పుడు చూడండి, మా నాన్నగారు ఉన్నారు. దేవుడు మా నాన్నగారికి రక్షణ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. అలా రక్షించి, ఆయన ఆత్మను రక్షించి నరకనులు తప్పించినందుకు నేను ప్రతి దినము ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ చివరిలో రక్షించినందుకు స్తోత్రాలని చెప్పడం అనేది కృతజ్ఞతాస్తుతులు. అంటే అడిగినవన్నీ దేవుని చేత అంగీకరించబడి అది సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చడం అనేది కృతజ్ఞతాస్తుతులు. నేనేమంటానంటే, దేవుడొక్కడని ఎవరైతే తెలుసుకుంటారో, ప్రజలందరికీ దేవుడొక్కడే, 800 కోట్ల మంది ప్రజలకు దేవుడొక్కడే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో ఈ 4 రకాల ప్రార్థనాత్మ కలిగి ఉంటారండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనలో ఒక మనిషి కొరకు ఈ 4 రకాల ప్రార్థనలు మనలో ఉన్నాయండి. అలా ఉండటం అనేది ప్రార్థనా జీవితానికి గుర్తు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుతాను. ఈ జీవితం మనకు లేదు అని అంటే, మనకు దేవుడొక్కడే అన్న సంగతి తెలియక విగ్రహాల తట్టు తిరిగిపోయి ఏదో ఒక విగ్రహం మన ప్రార్థన దేవుని యొద్దకు చేరనీయకుండా, దేవుడొక్కడే అని గుర్తుపట్టనీయకుండా మనల్ని సర్వనాశనం చేస్తూ ఉంటాం. చివరిగా ఆ మాటను పూర్తిగా ఒకసారి చదువునానా? తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు కంప్లీట్ గా చదువునానా? సువార్తను మాకు అప్పగించుటకు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదవన్నానా? ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండవలెనని ఇచ్ఛయించుచున్నాడు. దేవుడొక్కడే. ఇప్పుడు చూడండి, అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాండి. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. చూడండి, సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. గమనించారా? ఆయనే దేవుడు, నరుడు, క్రీస్తు యేసు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. చూడండి, ఇప్పుడు పాత నిబంధనలో విమోచకుడు ఎవరు? రక్షకుడు ఎవరు? కొత్త నిబంధనలో విమోచకుడు ఎవరు? రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తే. పాత నిబంధనలో ఉన్న యెహోవా అయినా, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు అయినా, కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ అయినా ఒకడే ఒక దేవుడు, త్రిత్వమై ఉన్న ఒకే ఒక దేవుడు. ఇంతకంటే ఎన్ని రుజువులు కావాలండి? కొన్ని 100 రుజువులు ఇస్తానండి. ఇవాళ రోజున యెహోవా ఒక్కడే దేవుడు అని నమ్మే బ్యాచ్ ఎక్కువైపోయింది. లేదు యేసుక్రీస్తే దేవుడు అని నమ్మే బ్యాచ్ ఒకటి. లేదు పరిశుద్ధాత్ముడు అని చెప్పేవాళ్ళు ఒకటి. దేని దానికి విడదీసుకొని ఇవాళ రోజున అనేక దుర్బోధన సంఘాలు భూమండలం మీద బయలుదేరి. బిడ్డలారా, జాగ్రత్త. చాలా మంది ఏమంటారు తెలిసిన? మీ దగ్గర ఎంతమంది వస్తున్నారు పాస్టర్ గారా? అయ్యా, నేను గోళ్ళకైనట్టని చెప్పుకుంటా. వాళ్ళు ఎందుకు రారో దేవునికి తెలుసు. ఎందుకు సత్య సంబంధమైన అనుభవ జ్ఞానం కలిగిన పరిశుద్ధుల దగ్గరికి ఎందుకు రారోళ్ళు? వాళ్ళ ఇష్టాలను చంపుకోరు. కారణం తెలిసిన? వాళ్ళు దేవుని కన్నా, దేవుని వాక్యము కన్నా, సత్యవాక్యము కన్నా వాళ్ళ ఒంటి నిండా, ఇంటి నిండా, తలంపుల నిండా, వాళ్ళ క్యాలెండర్ల నిండా, వాళ్ళ ఇళ్ల నిండా విగ్రహాలతో నింపబడిపోయింది. అలాంటి వాడు ఎవడు కూడా రాడు. ఎప్పుడు చెప్పు? ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. ఈ విషయాలు బోధిస్తున్నప్పుడు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. నేను, నా పిల్లలు ఎంతో ధన్యులు అని నేను దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాగిలపడుతున్నాను. నేను ఈరోజు రాత్రి అయినా సరే ఒక విజ్ఞాపన, ఒక ప్రార్థన, ఒక యాచనలు, ఒక కృతజ్ఞతలు, 4 రకాలు, ఒక విషయం కొరకు, ఒక ఆత్మ రక్షించడం కొరకు 4 రకాల ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. ఈ 4 రకాల ప్రార్థన అనుభవాలు ఎవరి జీవితంలో ఉంటుందంటే, దేవుడు ఒక్కడే
మనుషులకి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. సంపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన దేవుని అంగీకరించినప్పుడు మాత్రమే నీ బతుకులో ఈ ప్రార్థనా జీవితం వస్తుంది. లేకపోతే ఈ ప్రార్థనా జీవితం నీ జీవితంలోకి రాదు. ఈరోజు రాత్రి అయినా సరే మనందరం దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా, ఒక మనిషి యొక్క రక్షణ కొరకు 4 రకాల ప్రార్థనా జీవితాలు చేయడానికి నువ్వొక్కడవే దేవుడు, నువ్వొక్కడవే రక్షకుడు, నువ్వొక్కడవే విమోచకుడు అని ప్రార్థించగలిగితే, అలాంటి అనుభవం నీలో నాలో ఉంటే మన ప్రార్థనకు జవాబు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ శనివారం దినాన మరలా నీ కృపతో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ, దయగలిగిన నీ ప్రేమ కలిగిన నీ స్వరాన్ని వింటూ, నాయనా మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నాయనా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఈరోజు 4 సెక్షన్ల ద్వారా మీరు మాతో మాట్లాడారు. సుమారు 4:30 గంటలు ప్రభా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చారు. నా దేవా సాగిలు పడుతున్నాం. ప్రార్థనకున్నటువంటి ప్రాముఖ్యతను గురించి, సంఘములో మేము ఎలాంటి ప్రార్థనాపరులమై నడిపించబడాలో ప్రభా 4 రకాల ప్రార్థనలు మేము కలిగిన వారమై ఉండాలని, విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, నాయనా కృతజ్ఞతాస్తుతులు మేము ఎప్పుడు ఎలా కలిగి ఉంటామో మీ వాక్య వెలుగులో నుండి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్.